హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మరి మేమైతే మస్తు ఉన్నాం దోస్తులు. మరి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కరి. అప్పుడే మన నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అయితే దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకరి. గట్లని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయరి. మళ్ళీ మీరు ఒక్కరే నవ్వుకుంటారా? అందరు నవ్వుకోవాలి కదా, సో అందుకనే షేర్ చేయరి అంటున్నా. సరే దోస్తులు, మరి ఇయాల్టి వీడియో ఏంటో తెలుసా? ఆలుమగలు పార్ట్ 2. అయితే దోస్తులు, ఆలుమగలు పార్ట్ 1 అయితే మస్తు ఎంకరేజ్ చేసిర్రు మనల్ని చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. ఈ రోజు అయితే ఆలుమగలు పార్ట్ 2 అయితే చూసేయండి. నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకండి. గట్లనే హైప్ ఆప్షన్ వస్తుంది కదా, హైప్ కూడా చేయరు మన వీడియోస్ కి. వీడియోలోకి వెళ్ళిపోదాం. బాగున్నా సరదా అక్క? ఇప్పుడే అత్తలా అక్క? రాలి మంచిగానే ఉన్నాం అక్క, నేను నువ్వే అన్న. మింకు బంగారు తల్లి దాయిట్రా. అత్త అత్త మేము వచ్చేసినాం. చంటి బాగున్నావా నాన్న? అత్త బాగున్నా. మంచిగా చదువుకుంటాను కదా చంటి? పార్రక్క ఇంట్లో పోదాంపా. అత్త మంచిగా చదువుకుంటానా? పా సరిత. తమ్ముడు ఏం చేస్తాడు? అక్క తమ్ముడా, మీ తమ్ముడు ఆఫీస్కి పోతానని రెడీ అయిండు. ఇక మీరు అత్తాలంటే కొద్దిసేపు ఉండి కలిసి పోతాను అయిండు. అవునా, సరే పా సరితే ఇంట్లో పోదాం. బాగున్నారా తమ్మి? అంత మంచిగా కదా? అక్క మంచిగా ఉన్నాం. ఇప్పుడే వచ్చిరా అక్క? ఉండరా తమ్మి. పిల్లలేరి? అవన్నీ కోడలు అల్లుడు సరితతో ఆడతారు. అత్తాళ్ళు వాళ్ళు కూడా లోపలికి వస్తారు. చండి మంచిగా ఉన్నా చండి? సరే అక్క, మరి మీరు తినూరి, నేను సాయంత్రం వరకు వస్తా. ఇక ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది. ఇక మీరు అత్తాలని కలిసిపోదామని ఉన్నా. మరి ఉండూరి, నేను సాయంత్రం వరకు వస్తా. సరేరా తమ్మి. వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకుందా? సరేరా మిల్కవ్వ, తీసుకొస్తాను బంగారు తల్లి. ఎన్ని రోజులు అవుతుందా చూసి నిన్ను. సరే, నేను సాయంత్రం వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొని వస్తా. బాయ్. సరే సరితా, మరి నేను వెళ్ళొస్తా. అక్క వాళ్ళకి ఏమేం కావాలో చూసుకో దగ్గరుండి, సరేనా? సరే అండి, వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమైనా తీసుకొని రండి, ఉత్తి చేతులతో రాకుండా. సరే సరితా. అప్పటికి మిల్కీ అన్నది ఏమన్నా తీసుకున్నా మామయ్య అని. నువ్వు ఎంత మంచిగా అర్థం చేసుకుంటావు. సరే సరితా, వెళ్తా. చాలా లేట్ అయింది. మళ్ళీ అక్కడ ఆఫీస్లో మేనేజర్ తిడతాడు కదా. సరేనండి, వెళ్ళండి. అన్న పనికి వెళ్ళండి అక్క. ఇక ఎప్పుడు వస్తా అన్నాడు మరి మళ్ళా? ఇక 2 రోజుల తర్వాత వచ్చి తీసుకుపోతా అన్నాడే. అవునే, ఇంట్లోనే ఉంటానవా? ఇక ఏమన్నా పనికి ఇట్లా పోతానవా? ఇక నేనేడ పోతాను అక్క పనికి? పని లేదు పాలేదు, ఇంట్లోండే. ఇంట్లో పని చేసుకున్నామా, ఇంట్లో ఉన్నామా అంతే. ఏం పని లేదు పాటలేదు. ఓసారి పిచ్చిలేస్తుంది. ఏమైనా బయట చేసుకుని పోదామా అంటే ఈయననేమో అద్దంటాడు. ఈ తమ్ముడు అస్సలకి అద్దంటే అద్దని పెడతాడు. రేపు మాపో పిల్లలు అవుతారు, రూపాయి వెనకేసుకోవాలి కదనే. ఈ వాడొక్కడు చేస్తేనే అయిపోతుందా? నువ్వు కూడా ఇంత పన్నాసరి అయితే వానికి చేదోడు వాదోడు ఉండే మంచిగా ఉండదా? గట్లనే నేను కూడా చెప్తా కానీ ఏడింటాడక్క. నేను చేస్తానా కదా ఏమద్దు అంటాడు. వాళ్ళు ఏదో ఒక ముందుకే రూపాయి వెనకేసుకోవాలి. రేపు పిల్ల జల్లో అవుతారు. వాటికి వీటికి ఖర్చులే మస్తు అవుతాయి. అక్క అదే కానీ శాంతక్క మంచిగానే ఉన్నా అక్క. అందరం మంచిగానే ఉన్నాం. మీరెట్లున్నారు? మా బావ ఎట్లున్నాడు? నువ్వెట్లున్నావు? ఏంది కథ? దాదా వచ్చి కూసో. మీ బావకేంది మంచిగానే ఉన్నాడు. ఇక ఏమున్నది అవ్వ, ఏం లేదు. ఇంకా స్నానం చేయలేదానే? మా పట్టిల్లు అవుతుంది. అబ్బా శాంతక్క, ఇగో ఇప్పుడే పని తీరింది. కొద్దిసేపు అక్కతో అట్లా మాట్లాడతాను కూర్చున్నా. మీరు మాట్లాడరే, నేను ఎంతలా స్నానం చేసేస్తా. సరే పో చేసినాపు. ఇంకేందే మరి విశేషాలు? ఏమున్నది, పోర్నికి పోడు వచ్చుడు సరిపోతుంది. పిల్లలు కనిపిస్తలేరు? ఆట ఆడుకోనికి పోయిర్రు. గీడు కత్త ఆగుతారా? ఇక ఆటశాలలో ఉన్న ఆట అని పోయిర్రు. తింటంతా తిన్నారు. ఇవాళ పప్పుచారు చేసింది. నేను తినను కదా ఇవాళ చికెన్ మటన్లు. ఇక పప్పుచారు పెట్టింది. అరే అవునవును కదా, పప్పుచారు కోసం చింతపండు నా దగ్గరికి వచ్చింది. ఇక ఇంట్లో చింతపండు లేదంట. ఇంటికి శాంత
ఇంకేంది మీరు విశేషాలు? ఏమున్నాయి అసలు ఏం లేవు. అవును మీ మద్దరికి మరి ఎప్పుడు కనిపెడుతుంది అంటే ఏమన్నా తెలుసుకోపోయాను. మందులు ఇట్లా వాడతల్లా ఇప్పుడు పెళ్ళై సంవత్సరం అవుతుంది ఇంకా పులాడు కాకపోయి పిల్ల కాకపోయి ఎవరు కాకపోయి. ఇక అదే అడుగుతా అనుకుంటానా నేను కూడా. ఇక సమయం చూసుకొని అడుగుతా. బుచ్చిమల్లు ఏడుకో పోతాను ఏడుకు. నేను అశాంతక్క ఏం లేదు, రేషన్ బియ్యం ఇస్తారట ఇవాళ తీసుకురానికి పోతాడిగా. మా అవ్వ ఒకటే ఒరుడు ఒరుతుంది తీసుకురాపురు అని. అవునా ఏం చేస్తాను మరి మీ అవ్వ అడుగు ఇట్లా అమ్మనపోయింది ఇంతకెళ్ళి ఎల్లనే వెళ్ళదు ఏమైనా గుర్తనే అంటది. చెప్తా రమ్మని. అవును గీ అక్కెవరు? మీ సరికొదిన వాళ్ళ ఆడబిడ్డరా? ఓ మా సర్తక్కలు ఆడబిడ్డనా? సరే సరే ఇక పోతాను, ఆడ మంది గిట్ల అవుతారు మళ్ళా. పొరంకి అయ్యలేడు యావును ఈడుంటాడు. అయ్యో అవునా అక్క? అవునే అవునే నీకు విషయం తెలుసా? మీ మరదలు మీ ముందట మంచిగా నటిస్తుంది కానీ అబ్బో తక్కువ ఎందుకైంది మీ మరదలు. ఓ శాంతక్క మాడబిడ్డ ఇట్లా అట్లా అని లేనిపోని చెప్తుంది కదా నాకు. నాకంటే కానీ గురించి తెలుసు కదా ఇంకా అవన్నీ పట్టించుకోను. ఏందక్క? అవునా నువ్వు చెప్పేది? అరే అవునే అంటాను లేనిపోని అన్ని చెప్తుంది. మాడబిడ్డ ఇట్లా చెప్తుంది మాడబిడ్డ అట్లుంటది మాడబిడ్డ ఏమైనా మైండ్ మీద పడి తింటది అని చెప్తుంది కాదు. అబ్బో మరి నా ముందట మంచిగానే ఉంటుంది, మమ్మల్ని మంచిగానే చూసుకుంటుంది కదా అక్క. నేను గిట్లా అనుకోలే, నా తమ్ముడు నా మరదలు కదా అనుకున్నా. అయినా ఊకే దీని మీదకి వచ్చి ఏం తిన్నామంట? ఏదో నా పిల్లగాళ్ళు ఊకే అత్తలు పోదాం మామ పోదాం అంటే ఇక తీసుకొని వచ్చిన. నేను ఎన్ని రోజులు అవుతుంది నువ్వు చూస్తలేవు బయటకు వచ్చి. నాకు తెలుసు కానీ అదేమనుకుంటుంది ఊకత్తాన్ని తిన్నాను పోతానని అది అనుకోబట్టే మూంతో ఊకెళ్ళు పెట్టుకుంటుంది కాదు. నీ అక్క వెనకత్తడికి ఏమైనా ఇంటికి వచ్చి ఉంటే ఎవడు చేసి పెట్టాలా అది దాన్ని రోజు పెట్టుకుంటుంది. అవునా అక్క? నాకు నువ్వు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. అగో అత్తాన్ని ఏమో తెలియనట్టుంది జరా. అరే డ్రెస్ వేసినాయింది సరితా భలే ఉన్నది డ్రెస్. శాంతక్క ఇంట్లోనే ఉంటాను కదా అని వేసిన డ్రెస్సు. అవునా మస్తున్నావు. అయినా మా పెళ్ళైనాక గిట్ల డ్రెస్ వేస్తే మామూలుగా అనేటోళ్ళు ఇట్లా అట్లా అని వాడు పూసుకునేటోళ్ళు. ఇప్పుడు ఎట్లా వేసుకున్నా కూడా ఎవరు ఏం తప్పు చేస్తారు ఏమంటలేరు. ఇంకా గల్లేమున్నది అప్పటోళ్ళు అంటే అన్ని పట్టించుకునేది. ఇప్పుడు ఏం పట్టించుకుంటారు? ఆయన ఎవరిష్టం వాళ్ళది, బట్టలు ఎట్లా వేసుకుంటే ఉన్నది. గదే గదే. అక్క ఏమైంది గట్లున్నావు? ఏం లేదే, నాకు నిద్ర వస్తుంది అంతా ఎట్నో అవుతుంది, అయమయం అవుతుంది, పోయి వండుకుంటా. అయ్యో ఎట్నో అవుతుందంట, హాస్పిటల్కి తీసుకోనా ఇట్లా? ఇప్పటిదానికా మంచిగానే ఉన్నది, ఏమైందో ఇప్పుడే. మంచిగా ఉన్నవే సరిత నువ్వు. ఈ హాస్పిటల్ కని తిప్పు అటని తిప్పు ఇటని తిప్పు అన్ని ఉన్నదంతా ఉడిచి వాళ్ళకే పెట్టుకో. రేపు నీకో పిల్లగాడు అవుతాడు తింటాడని ఆలోచిస్తలేవు. జ్వరం వస్తేంది ఏమైతేంది కొద్దిగా అట్నే ఉంటే కదా ఇప్పుడు అవసరం హాస్పిటల్ తీసుకోతాను. అయ్యో శాంతక్క అట్లా అంటావు కాదు. నా ఇంటికి వచ్చింది ఏమన్నా అయితే ఎట్లా చెప్పు? తీసుకోవద్దు కొద్దిసేపు ఆగి చూడు తగ్గుతానేమో ఏం కాదు. తగ్గకపోతే తీసుకోవద్దు. ఏమన్నా సరితానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థమైతలేదు. అయ్యో సరే తీ అక్క. ఏమో నాకే పిచ్చిలు ఎత్తుంది, నువ్వేం చెప్తానో అర్థమైతలేదు. మా ఆడబిడ్డకి అట్లాంటిది కాదు అయినా కూడా. ఇప్పుడు గట్నే అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చింది కదా నీకు ఫ్యానక్ స్విచ్లు పెడుతుంది. స్విచ్లు పెట్టినాక లొల్లు అవుతుంది అప్పుడు తెలుస్తుంది మీ ఆడబిడ్డ బాగుతాం. ఇక తింటా ఆకలి అవుతుంది పోతాను. సరే సరే అక్క. అత్తమ్మ చెల్లెకి పైసలు ఇచ్చినావంట కదా ఐస్ క్రీమ్ కొనుక్కోమని. నాకు అయ్యో చెల్లకు నీకు కూడా ఏమని ఇచ్చినా కదా. నాకు ఇయ్యలేదు. అదే 2 కొనుక్కొని తిన్నది. అయ్యో ఇంట్లో నా దగ్గర గవ్వే ఉండే 20 రూపాయలు ఉంటే ఇద్దరు షేర్ ఐస్ క్రీమ్ కొనుక్కోరని మీకు ఇచ్చిన. అబ్బా నాకు కావాలత్తమ్మా. అయ్యో ఎట్లా ఇప్పుడు నా దగ్గర లేవు కదా పైసలు. సరే మామయ్య వచ్చినాక ఇత్తతి. నాకు తెలియదు నాకు ఇప్పుడు కావాలి. నేను కూడా తింటా ఐస్ క్రీము. ఓ శాంతక్క పొరగాడు ఇజ్జత్ అంటే నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే నేను తర్వాత ఇస్తా గాని. సరే తీయ ఇక తీసుకో. ఏందో ఏమో మా
షిండు ఇంకా చిన్న పిల్లగాడు అనుకుంటాడు. ఎట్లా ఇజ్జత్ తీస్తాడో చూసినావా అక్క, పైసలు పైసలు అని. మరి చెల్లె చిన్నది కదా అయితే నూకుంటాడా? పోనీ నా దగ్గర లేనప్పుడు నూకోవచ్చు కదా. ఇంకా చిన్న పిల్లగాడు అనుకుంటాడా గట్లేడు బట్టే. వామ్మో వాళ్ళు గట్లనే ఇస్తారు. మొత్తం అవ్వ ట్రైనింగ్ ఏమనుకున్నావు మరి? ఇక నువ్వు ఇంట్లో ఉన్నదంతా ఉడిచిపెట్టు వాళ్ళకి. నేను చెప్తే ఏడింటవే అయినా నువ్వు. నేనేమో నీ మంచి కోసం చెప్తానా, నీకేమో అర్థం కాకపాయే. ఏమేమో ముచ్చట్లదానా, ఏం చెప్తాను వేడ కూర్చోండి. ఏంది నర్సి, మూడు ముచ్చట్లదానా అంటాను. మూడు ముచ్చట్లు ఏం పెట్టిందే నేను? అబ్బో సాల్తి, ఊరంతా తెలిసిందే మూడు ముచ్చట్లదాని నువ్వు అని. నేను అనుతోటే కోపం వస్తుందాయే. ఇగో లట్టుక్కున వచ్చి పడ్డాను అనుకో, సత్తవు తీరాత చెప్తానా. నాతోటి పెట్టుకోకు. ఏపో ఆయన నీతో నాకెందుకు కానీ. ఓ సరితా ఇంతంత బెల్లం ఉంటిస్తావానే? అసలు లేదు ఇంకా బెల్లము. మనం ఏదో సమ్మక్కం చేసుకుంటారు కదా, ఉన్నదేమో అని వచ్చిన. ఇగో మీ మామయ్య ఏమైనా ఊకే బెల్ల బువ్వ చేసి పెట్టవ్వ నాకు అన్న తిట్టాను ఇంట్లో. నేను దగ్గరకు వచ్చిన. ఉన్నది అత్తమ్మ, తీసుకొస్తా. ఆయన పొరు సరితా, నీకు ఎందుకే ఊకే ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నాడు అవసరమా? ఇంట్లో చక్క ఏదో పని చేసుకుని ఉండక ఏమైనా బజార్లో వీళ్ళతో వాళ్ళతో మూడు ముచ్చట్లు వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటుంటావు. ఇగో ఎవరినంటాను ఇప్పుడు నువ్వు మూడు ముచ్చట్లతోటి? అది నాతోటి ఏమంతగానం పెట్టింది ముచ్చట. మా ఉన్నారు పోతానా సరితా, పోతానే. సరే శాంతక్క, ఏదో జోకులు అంటానట్టున్నది మా అత్తమ్మ. గవన్నీ పట్టించుకోకు. నేను బెల్లం తీసుకొస్తా, ఆగు అత్తమ్మ. అవే సంతా మీ ఆడబిడ్డ వచ్చినట్టున్నాయా? పొద్దుగాల మీ ఆడబిడ్డ కొడుకు కనిపించిండు. వచ్చిల్లు అత్తమ్మ. సరే అవ్వ పోతానా. దోస్తులు, ఇంతటితోటి ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కొంచెం లైక్ చేయరు దోస్తులు. చూడాలి కానీ లైక్ చేస్తలేరు. లైక్ చేసి సపోర్ట్ చేయుర్రి. అప్పుడే మాకు మంచి మంచి కంటెంట్ తీయాలనిపిస్తుంది. అయితే దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అట్లనే ఇంకా దోస్తులు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసుడు మర్చిపోకుర్రి. గట్లనే మన ఛానల్కి కొత్తగా హైప్ ఆప్షన్ వస్తుంది కదా దోస్తులు, మరి హైప్ చేసి పాయింట్స్ ఇయ్యుర్రి. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్ల ఛానల్ని. బై బాయ్ దోస్తులు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.